ఆల్ఫాలో కలిసి మొత్తం హెచ్ఎండి వేసి పడేస్తున్నారు. తప్పది ఇక ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు 5,000తో ఏమొస్తుంది పర్ డే గ్రౌండ్ ఫీజు. ఒకటేసారి ఇన్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ పోయినా కొనుక్కుంటారు వాళ్ళు. ఎన్ని రోజులు నడిపించినా అది ఏమైతే లాస్ట్కి ఎవరికంటే నన్ను పడ్డదనుకో అదో పరిచయం మళ్ళీ అదో పరిచయం అందుకే రిస్క్ తీసుకో. ఇప్పటికే చాలా రోజులు పెట్టిరు ఆడ. ఇప్పుడు ఎస్కేని కూడా అదే పరిస్థితి అవుతుంది కొన్ని రోజుల్లో పోతుంది. మిడిల్ నుండి ఏమవుతుందో తెలుసా, ఎందుకు ఏమవుతుందో తెలుసా, ఈ డేస్ పెరిగే కొద్దీ ఎవరిదన్నా పొలిటీషియన్ ఎవరిదో గట్టి ఉంది కన్ను పడ్డది అనుకో ఏదో వాళ్ళు క్రియేట్ అవుతుంది. అవును షార్ట్ రా దో బనా సాగే తెల్లు క్లాస్కి అట్లా గ్యాప్ వేయాలి. అదే చెప్తున్నా, బ్రెయిన్తో ఆడాలి. ఇప్పుడు మావాడు ఆడిందన్న అది రన్ అవసరం లేదు. ఆ టైంలో ఆ రన్ అవసరం లేదని మైండ్ తెలవాలి. నేను ఇప్పుడే వచ్చినా కదా ఎందుకు వచ్చినా కాదు వాళ్ళు ఆతృత ఏంది పోవాలి మళ్ళీ నేనే కొట్టాలి. ఇంకా ఇదే ఊపి మీద ఉన్నాడు మొత్తం. కానీ నాకు అదే అనిపి ఆ బ్యాట్ స్వింగ్ సాగేదానికి రావాలి. బ్యాట్ స్వింగ్ స్పీడ్ ఉంటుంది అంట. మన అనేది మంచిగా ఉంటుంది బ్యాట్ స్వింగ్. బాల్ 30 సరికి ఈజీగా క్రాస్ అవుతాను మనం సాకేగా. నేను ఇప్పటివరకు అట్లా ఎక్కువ చూడలే. నేను 1-2-3 షాట్లు అంతే. చేతోడు కొట్టి తిరిగింది కాదు తిరిగింది బాల్. ఆ బాల్